వాల్మీకి రామాయణం ప్రకారం నారద మహర్షి శ్రీరాముడిలో ఉన్న 16 శ్రేష్ఠ గుణాలను వివరించారు. ఈ గుణాల వల్లే రాముడు పరిపూర్ణ మానవుడిగా నిలిచాడు. మొదటిది గుణవంతుడు, అంటే మంచి స్వభావం కలవాడు. రెండవది వీర్యవంతుడు, అంటే అపార పరాక్రమం ఉన్నవాడు. మూడవది ధర్మజ్ఞుడు, అంటే ధర్మాన్ని బాగా తెలిసినవాడు. నాలుగవది కృతజ్ఞుడు, అంటే చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకునేవాడు. ఐదవది సత్యవాక్యుడు, అంటే ఎప్పుడూ నిజం చెప్పేవాడు. ఆరవది దుఘవ్రతుడు, అంటే తన మాటకు కట్టుబడి ఉండేవాడు. ఏడవది చారిత్రవంతుడు, అంటే మంచి నడవడిక కలవాడు. ఎనిమిదవది సర్వభూతహితుడు, అంటే అందరి మేలు కోరేవాడు. తొమ్మిదవది విద్వాన్, అంటే జ్ఞానం ఉన్నవాడు. పదవది సమర్థుడు, అంటే ఏ పని అయినా చేయగలిగినవాడు. 11వది ప్రియదర్శనుడు, అంటే అందరికీ ఇష్టమైనవాడు. 12వది ఆత్మవాన్, అంటే ఆత్మ నియంత్రణ కలవాడు. 13వది జితక్రోధుడు, అంటే కోపాన్ని జయించినవాడు. 14వది దితిమాన్, అంటే తేజస్సుతో మెరిసేవాడు. 15వది అనసూయకుడు, అంటే ఎవరికీ ఈర్ష్య లేనివాడు. చివరిది ధీరుడు, అంటే ధైర్యవంతుడు.